హితుడా, అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు. కడుపు కోతగా భావించి కన్నతల్లి అనాథగా వదిలేసింది. విద్య నేర్పిన గురువు పరమ కిరాతకంగా శాపగ్రస్తుని చేశాడు. దాతృత్వాన్ని ఆసరాగా చేసుకుని దేవేంద్రుడు శక్తిని హరించాడు. ఊర్మికి ప్రతీకగా ప్రిడవిల్లే భూమాత సైతం ఆగ్రహించింది. ఇందరి వల్ల శక్తిహీనుడనై నీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను మిత్రమా, నీ దయముందర నా జీవితం ఇంత. ఈ జన్మకే కాదు హితురా, జన్మలకి ఈ రాధేయుడు నీ విధేయుడే. అంగరాజ్యాన్ని ఎరగా వేసి అఖండమైన రాజ్య ప్రాంతిని కల్పించి నీ ప్రాణాలను పరంగా పెట్టి నీకు తెలియని జూతాన్ని నీతోనే ఆడాను. స్నేహమనే ముసుగులో ద్రోహం చేసిన అపరాధ పావం అగ్నిజ్వాలలా నన్ను దహించి వేస్తుంది మిత్రమా. క్షమించవలసింది నేను కాదు రాధయ్య, నువ్వు. అపరూప ఆదరణ కల్పించి అపరాధ భావం అంటావేమి మిత్రమా? నీ ఔన్నత్యం అన్యులకు సాధ్యమా? నీచకులమనే అగాధాన్ని చూపించి నా అస్తిత్వానికి భంగం కల్పించినప్పుడు హక్కును చేర్చుకొని అనర్గ్రత్న గతిత సింహాసనాన్ని అంగరాజ్యాన్ని అరగడి అయినా ఆలోచించకుండానే నాకు అందించు. ఆఖరి శ్వాస ఆసన్నమవుతుంది మిత్రమా. నీ ఒడిలో తలవాల్చక పూర్వజన్మలో నేను చేసుకున్న సుకృతం